కుప్పం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్లిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూసి అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హంద్రి నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడ
ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు. అది వస్తే అది గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి